విశ్రావసునికి 4 కుమారులు, ఒక కుమార్తె. వారు రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, కరుడు, సుప్పనాతి అనే కుమార్తె. 4 కుమారులు తండ్రి వద్ద వేదాంగాలు బాగా నేర్చుకున్నారు. ధనుర్వేదాల్లోనూ బాగా నిష్ణాతులయ్యారు. అలా గంధమాదనం మీద తండ్రి దగ్గర పెరుగుతూ వచ్చారు. ఒకనాడు విశ్రావసుడికి నమస్కరించి వెళ్దామని కుబేరుడు గంధమాదనం వచ్చాడు. రాజరాజు అయిన అతని వైభవం చూసి ఇతని తపస్సు వల్ల ఇదంతా వచ్చిందని తెలుసుకుని బ్రహ్మదేవుడిని తపస్సు చేశారు అతని కుమారులు. అందులో రావణుడు ఘోరమైన తపస్సు చేశాడు. మండు వేసంగిలో పంచాగ్నుల మధ్య నుంచున్నాడు. వర్షాకాలంలో ఆరుబయట, చలికాలంలో చన్నీళ్ళలోనూ నిలబడ్డాడు. గాలి తప్ప మరో ఆహారం మానేశాడు. కుంభకర్ణుడు నిశ్చలమైన తపస్సు చేశాడు. నియమం ప్రకారం తినేవాడు. అతడు నేల మీద పడుకునేవాడు. ఇంద్రియాలు నిగ్రహించాయి. వ్రతాలు అవి చేశాడు. ఆకులు మాత్రమే తింటూ తపస్సు చేశాడు విభీషణుడు. పరిశుద్ధమైన మనసుతో జపం చేసేవాడు అతడు. వీరు ముగ్గురికి తమ్ముడు కరుడు, చెల్లెలు సుప్పనాతి పరిచర్యలు చేస్తూ ఉండేవారు. అలా 1000 సంవత్సరాలు గడిచింది. తన తలకాయ పెరిగి అగ్నిలో వేశాడు రావణుడు. మరో 1000 సంవత్సరాలు గడిచాయి. మరో తలను అగ్నిలో వేశాడు. అలా 9000 సంవత్సరాలు గడిచాయి. 9 తలలు అగ్నిలో వేశాడు. 10,000 ఇంకో మరో సంవత్సరం 1000 సంవత్సరాలు గడిచాక మిగిలిన ఉన్న తలను కూడా అగ్నిలో వేయడానికి ప్రయత్నం చేయకపోతే వెంటనే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. అతని 10 తలలు అతనికి ఉండేటట్టుగా చేశారు. అమరత్వం తప్ప ఏం కావాలో కోరుకో అన్నారు. రావణుడు ప్రభు, దేవతలు, గంధర్వులు, రాక్షసులు, యక్షులు, విద్యాధరులు, నాగులు వీళ్ళ ఎవరి వల్ల నాకు మరణం లేకుండా, వారు నన్ను గెలవకుండా వరం ఇయ్యండి అన్నారు. ఇష్టం వచ్చిన రూపంలో ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళేటట్టు కామ గమనం ప్రసాదించమన్నారు. ఒక్క మనుష్యుడు తప్ప నువ్వు అన్న వాళ్ళు ఎవరు వల్ల నీకు చావలేదు అని వరం ఇచ్చారు బ్రహ్మగారు. తర్వాత కుంభకర్ణుడికి అది వరం కోరుకోమన్నారు. మస్తు నిద్ర కావాలన్నాడు. తదాస్తు అన్నారు బ్రహ్మగారు. అనంతరం విభీషణుడిని వరం కోరుకోమన్నారు. చేతులు జోడించి బ్రహ్మదేవుని స్తోత్రం చేశాడు. ఎంత ఆపద వచ్చినా పాపచింతన నా మనసుకు తట్టకూడదు. ఇది బ్రహ్మాస్త్రమును నాకు అనుగ్రహించండి అన్నాడు. ఆశ్చర్యం, రాక్షసులై కూడా ధర్మబుద్ధి కలవాడివి నువ్వు కనుక నువ్వు కోరింది దానితో పాటు చిరంజీవిత్వం ఇస్తున్నాను, నీకు చావంటూ ఉండదు అని వరం ఇచ్చారు బ్రహ్మగారు. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన లైక్ చేసిన కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు.